హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సాడ్గా ఉన్నాను బికాస్ మా లీవ్ అయిపోయింది. మేము తిరిగి క్వార్టర్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఆర్మీ వాళ్ళకి ఇయర్లీ 3 times అంటే 3 months లీవ్ ఇస్తారు. వినడానికి చాలా రోజులు ఉన్నట్లు అనిపిస్తుంది, బట్ 1 month ఎలా అయిపోతుందో కూడా తెలీదు. యూనిట్లో ఉండేటప్పుడు వాళ్ళకి ఫుల్ వర్క్ డే అండ్ నైట్ ఉంటుంది కాబట్టి ఇంటికి వస్తే రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటారు. 1 week రెస్ట్ తీసుకున్న తర్వాత ఏవో ఒక పనులు ఉంటాయి. బట్ ఈసారి మాత్రం మేము 12 days వచ్చాము. వేరియస్ రీజన్స్ వల్ల మాకు 12 days లీవ్. ఈ 12 days ఎలా అయిపోయో కూడా మాకే తెలియదు. వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చాము. ఆ ఫస్ట్ డే తను ఫుల్గా రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత రోజు నుంచి ఫుల్ బిజీ. నాకు న్యూ బార్న్ బేబీతో మామ్ డ్యూటీస్ ఎప్పుడు ఉంటాయనుకోండి, నేను ఫుల్ బిజీ ఉన్నాను. నేను కూడా ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలంటే నాకు చాలా సాడ్గా అనిపిస్తుంది. నాకంటే తను ఇంకా ఎక్కువ సాడ్గా ఉన్నారు. ఎందుకంటే కొంచెం మా అత్తయ్య గారు కొంచెం బాగాలేదు. సో తనకి రిటర్న్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా కొంచెం లీవ్ ఉంటే బాగున్ను, ఇక్కడే ఉండాలి అని అనిపిస్తుంది. బట్ ఆర్మీలో ఏదేమైనా సరే లీవ్ అయిపోతే వెళ్ళిపోవాల్సిందే. సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళే పిల్లాడిలా ఫేస్ పెట్టారు. ఈ లీవ్లో చాలా చేయాలనుకున్నాం, బట్ అనుకున్నవి ఏమీ అవ్వలేదు. పాపకి ఇయర్ పియర్సింగ్ చేపిద్దాం అనుకున్నాం. అమ్మ వాళ్ళు పిలిచారు దానికోసం. ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నారు. బట్ ఈ రోజు వస్తాం రేపు వస్తాం అనుకుంటే అసలు వెళ్ళడానికి కూడా అవ్వలేదు. నాకు కొంచెం సాడ్గా అనిపించింది. బట్ సడన్గా మా సిస్టర్స్ లాస్ట్ డే మా ఇంటికి వచ్చారు. వాళ్ళని చూసి చాలా హ్యాపీగా అనిపించింది. హాఫ్ డే అంతా ఫుడ్ ప్రిపరేషన్, ప్యాకింగ్, బేబీని చూసుకోవడంలో ఫుల్ బిజీగా ఉన్నాము. వెదర్ కూడా చాలా వేడిగా ఉంది. రెడీ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అవుతాం అనేసరికి ఫుల్ వర్షం పడుతుంది. ఆల్వేస్ మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవ్వడం ఆనవాయితీ. ఇంకెంత వెయిట్ చేసినా వర్షం తగ్గట్లేదు. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము స్టేషన్కి. వెళ్తూ వెళ్తూ మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మని మీట్ అవ్వడానికి వెళ్ళాము. మా హస్బెండ్కి వాళ్ళంటే చాలా ఇష్టము. ఆల్రెడీ తను ఒకసారి మీట్ అయ్యి వచ్చారు ఈ లీవ్లో. బట్ నాకు వెళ్ళడానికి కుదరలేదనమాట. సో లాస్ట్ మినిట్లో ఒకసారి చూడడానికి వెళ్ళాము. అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసాము. ఒక 2 minutes అంతే, ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి లేదు. సో ఇంకా అక్కడి నుంచి అలా స్టేషన్కి స్టార్ట్ అయిపోయాము. స్టేషన్కి రీచ్ అయిపోయాము. పాప వాళ్ళ పిన్ని వాళ్ళని చూసి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా కనిపిస్తారు, వెళ్ళరేమో అనుకున్నా. బట్ పాప వాళ్ళతో బాగా ఆడుకుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. పడుకుని లేవడం వల్ల కొంచెం డల్గా పెట్టింది ఫేస్. ట్రైన్ ఎక్కిన తర్వాత అంతా సెట్ అయిపోయింది, బాగా ఆడుకుంది. స్టేషన్కి అమ్మ వాళ్ళు వచ్చారు. వాళ్ళని చూసి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం హ్యాపీగా మా జర్నీ స్టార్ట్ చేసాము అమ్మ వాళ్ళని చూసిన తర్వాత. అండ్ ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఎక్కగానే టియా ఎందుకో తెలియదు చాలా అల్లరి స్టార్ట్ చేసేసింది. ఆ అల్లరి చూసి మాకు అనిపించింది ఆల్రెడీ ఇద్దరం టైర్డ్గా ఉన్నాము, నైట్ అంతా ఇలా ఉంటే చాలా కష్టమైపోద్దని అనుకున్నాము. బట్ మా గురించి అర్థం చేసుకుని పాప 9 o'clockకి పడుకోవడం స్టార్ట్ చేసింది. విండోలోంచి అలా రెయిన్ డ్రాప్స్ చూస్తూ జర్నీ చాలా బాగుంది అనిపించింది సార్. ఇంకా స్టేషన్కి రీచ్ అయిపోతున్నాము. పాప మార్నింగ్ ఫ్రెష్గా లేచి విండోలోంచి బయట వ్యూ చూస్తే అలా ఎంజాయ్ చేస్తుంది. టీయమ్మా స్టేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఫస్ట్ టైం నాకు సికింద్రాబాద్ ట్రాఫిక్ లేకుండా కనిపిస్తుంది బికాజ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఫైనల్లీ క్వార్టర్కి రీచ్ అయిపోయాము. దిస్ ఈజ్ ఆర్ క్వార్టర్. రైట్ ఆన్
క్వార్టర్కి రీచ్ అయిపోయాము. ఒక 10 డేస్ ఇంట్లో లేకపోయినా సరే చాలు, ఇంట్లో దుమ్ము పట్టినట్టు అనిపిస్తుంది. రాగానే క్లీనింగ్ పని ఉంటుంది. ఈ ఆర్మీ వాళ్ళకి ఇది మాత్రం తప్పదు. ఒక 1 మంత్ లీవ్ వెళ్తారు, వెళ్ళే ముందు పని ఉంటుంది, వచ్చిన తర్వాత పని ఉంటుంది. వాషింగ్ మిషన్ బాల్కనీలో పెడతాము, బట్ లీవ్ వెళ్ళే ముందు రూమ్లో పెట్టేసామన్నమాట. ఇప్పుడు బాల్కనీ అంతా క్లీన్ చేసుకుని, వాషింగ్ మిషన్ షిఫ్ట్ చేసి, ఇల్లంతా క్లీన్ చేసుకుని, అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. చాలా చాలా పని ఉంది. ఇల్లంతా కొంచెం పర్వాలేదు, బట్ బాల్కనీ చూడండి ఎంత దారుణంగా అయిందో. ఇక్కడ పావురాలు వస్తాయి, అండ్ సిమెంట్ కూడా, గోడకి ఉండే సిమెంట్ కూడా పడుతూ ఉంటుంది. ఎంత దారుణంగా తయారైపోయిందో, దీన్ని చూస్తూనే ఏడిపోస్తుంది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలా అని చెప్పి ఫస్ట్ నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఏం చేస్తాం, తప్పదు కదా. క్లీనింగ్ అయిపోయిన తర్వాత స్నానం చేస్తాం అందరం. తను బ్రేక్ఫాస్ట్ తీసుకుని వచ్చారు, పాపకు తినిపించేసి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాము. ఇంక ఇంటి నుంచి తీసుకొచ్చిన సామాన్లన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. నేను ఫ్రిడ్జ్లో పెడుతుంటే నాతో పాటు పాప కూడా వచ్చి ఫ్రిడ్జ్లోంచి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. పాప నాకు ఏం చేసినా సరే చాలా క్యూట్గా అనిపిస్తుంది, కొంచెం మెస్సీ అని కూడా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు తను ఏం చేసినా ఫ్యూచర్కి అవన్నీ మంచి మెమరీస్. క్వార్టర్స్లో ఇలా నా డే మళ్ళీ స్టార్ట్ అయింది. ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. Please like, share and subscribe to my channel, and thank you for watching this video.